హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్‌ప్రెస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చేసాను. అదేంటో తెలుసా? గోరుచిక్కుడుకాయ కొబ్బరి కూర అండి. గోరుచిక్కుడుకాయ మామూలుగా మనం కూర చేసుకొని ఉంటాము. దానిలో కొబ్బరేసి అది డ్రైగా కాకుండా కొంచెం గుజ్జు కూరలాగా చపాతీల్లోకైనా, అన్నంలోకైనా చాలా చాలా బాగుంటుంది. అది ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా కావాల్సినవి గోరుచిక్కుడుకాయలు. వీటిని ఇలా కొంచెం చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానమాట. అలాగే సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంకా కొత్తిమీర, ఇంకా తాలింపుకి మినప్పప్పు, అలాగే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే సాల్టు, పసుపు, కారం, ఇంకా నూనె, అలాగే కొంచెం కొబ్బరి కూర అని చెప్పాను కదా, కొబ్బరి, చిన్న కొంచెం అల్లం వెల్లుల్లి, అలాగే ఒక చెక్క లవంగాలు కూడా కొంచెం కావాలన్నమాట. దీనిలో ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. దీనిలో ఇప్పుడు తాలింపు గింజలు వేసుకుంటున్నాను. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వీటితో పాటు ఒక ఎండుమిరపకాయ కూడా తుంచేసుకుంటున్నాను. మామూలుగా మనం తాలింపు ఎలా పెట్టుకుంటామో అలాగేను. వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని వీటిని కొంచెం తాలింపుని కొంచెం వేయించుకుంటున్నాను. దోరగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత దీనిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. నేను ఇంకా వేరే మసాలాలు ఏం వాడలేదు. ఊరికే కొంచెం మాత్రం అల్లం వెల్లుల్లి అది కూడా ఊరికే కొంచెం మంచి ఫ్లేవర్ రావడం కోసం కొంచెం కొబ్బరితో కలిపి వేసుకుంటున్నాను అనమాట. చూసారా? తాలింపు వేగిపోయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుంటున్నాను. వేసుకున్న దీన్ని కొంచెం అంతా ఒక తాలింపు అంతా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు మనకి రుచి తగినట్లుగా మనం ఎవరెవరు ఎంత తింటారో దానికి తగ్గట్లుగా ఉప్పు, ఇది ముందుగా ఏం ఉడకబెట్టుకోవట్లేదండి, డైరెక్ట్గా తాలింపులో వేసేస్తున్నాను. చూసారా? లేదంటే ముందుగా కొంచెం ఉడకబెట్టుకొని మనం చేస్తాం కదా, ఉడకబెట్టుకున్నప్పుడు కొంచెం మెత్తగా చిదిరిపోయే అవకాశాలు ఉంటాయి. ఇలా చేసుకుంటే మనకి చక్కగా ముక్క అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బాగా కలబెట్టుకుంటున్నాను. కలబెట్టుకొని ఇందులో ఎక్స్ట్రా నీళ్ళు కూడా ఏం పోయట్లేదు. చూడండి, ఊరకనే మగ్గిపోద్ది దానిలోనే. కాకపోతే కొబ్బరి వేసినప్పుడు మాత్రం కొబ్బరితో పాటు కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను. చూసారా? కొబ్బరిని మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు కానీ తురుము కానీ వేసుకొని చూసారా, చిన్న ముక్క అల్లం ముక్క, ఒక 2 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 3-4 లవంగాలు, ఒక చిన్న చెక్క, అది ఏది మంచి కూరకి ఇంకొంచెం మంచిగా ఎక్స్ట్రా టేస్ట్ రావటం కోసం. లేదంటే అది అవసరం లేదు, ఉట్టి కొబ్బరే వేసేసుకోవచ్చు. కొబ్బరి కూర అన్నాం కాబట్టి. చూసారా? వీటిని కొంచెం మెత్తగా మిక్సీలో పేస్ట్ చేసేసుకున్నాను. కొబ్బరి అచ్చగా అంతవరకే వేసుకున్నా కూడా టేస్ట్ బాగానే ఉంటుంది. ఊరికే కొంచెం మంచి ఫ్లేవర్ ఇంకొంచెం టేస్ట్ ఎక్స్ట్రా రావడం కోసం చిన్నగా కొంచెమే వేసుకున్నాను అనమాట. చూసారా? ఇప్పుడు అసలు మగ్గిపోయింది కూర. అసలు నీళ్ళే వేయకుండానే మగ్గిపోయింది. చూసారా? అందులో మగ్గిన దానిలో ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకోవాలి ముందుగా. కారం వేసుకొని ఇందులో ఉల్లిపాయ కారం కానీ సంబార్ కారం కానీ అలాంటివి వేసుకుంటే బాగుంటాయి. చూసారా? కారం కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం కలబెట్టుకోవాలి. కలిసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి పేస్ట్, ఇది వేసేసుకుంటున్నాను. చూడండి, ఇది పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. మామూలుగా మనం కూరలో ఏం చేస్తాము, కొబ్బరి కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని అలా కలుపుతాం. అలా ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, దీనిలో కొంచెం వాటర్ పోసుకున్నాను ఈ కొబ్బరితో పాటు కొంచెం, ఎందుకంటే కొద్ది గుజ్జులాగా కూర వస్తుంది. అలా మనం ఉట్టి కొబ్బరి వేసుకున్నప్పుడు మామూలుగా మిక్సీలో వేసుకొని పేస్ట్ లాగా కాకుండా విడిగా వేసుకుంటాం కదా, అప్పుడు ఏముంటుంది, డ్రైగా ఉంటుంది. మనం అన్నంలో కలుపుకొని తింటున్నా కూడా డ్రై అనిపిస్తుంది. కొంచెం రసం సాంబారో కావాలనిపిస్తుంది. చపాతీలో నంచుకుంటున్నా కూడా కొంచెం డ్రైగా అనిపిస్తుంది. ఇలా కొబ్బరి కొంచెం వేసుకొని కొంచెం కొద్దిగా నీళ్ళు పోసుకొని ఇలా కొంచెం ముద్దలాగా ఇలా చేసుకున్నాం అనుకోండి,
తినటానికి కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే మనకి నోట్లో ఈజీగా వెళ్ళిపోద్ది, డ్రైగా లేకుండా కొంచెం ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఇలా చేసుకుంటున్నాను. ఇది ఎవరన్నా ఇంతకుముందు ఇలా చేసున్నారా? చూడండి, చేయకపోతే ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. చివర్లో కొంచెం కొత్తిమీర చల్లుకుంటే ఇంకేముందండి, ఎంతో సింపుల్గా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గోరుచిక్కుడుకాయ కొబ్బరి కూర రెడీ అయిపోతుంది. చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇది దేంతో అయినా తినొచ్చు, అన్నంతో అయినా తినొచ్చు, చపాతీతో అయినా తినొచ్చు, అలాగే మీరు దోశలతో అయినా కూడా తినొచ్చు. నంచుకోవడానికి బాగుంటుంది అది టేస్ట్. చూసారా చక్కగా రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా ఇది నచ్చుతుందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇలాంటి మంచి మంచి వంటలు ట్రై చేస్తారు కదా. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్.